నమస్తే. నేను మీ చంద్రమౌళి యాదవ్, న్యూమరాలజిస్ట్. మీ అందరి కోసం ఒక సూపర్ టాపిక్ ఈరోజు కూడా తీసుకొచ్చాను. టాపిక్ ఏంటంటే, మనకు ఒక పితృదోషం అని ఉంటుంది. అలాగే సోల్ ఎనర్జీస్, ఆత్మ ప్రభావము. ఆత్మ మీ పైన చనిపోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో మీ పైన ఆ యొక్క ఆత్మ ప్రభావము అంటే వాళ్ళు ఒక ఇష్టంతో మీతోని మళ్ళీ ఉండాలి అన్న ఉద్దేశంతో మీ లైఫ్లోకి వచ్చి ఇబ్బందులు పెడుతుంటారు. ఎలాంటి ఇబ్బందులు చెప్తాను. దానికన్నా ముందుగా ఓం శ్రీ దత్తాత్రేయ స్వామినే నమః. మీ అందరికి కూడా దత్తాత్రేయ స్వామి యొక్క కృప కలగాలి, హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే లైఫ్ అంతా సక్సెస్ ఉండాలి అంటే ఇలాంటి పితృదోషం ఎనర్జీస్ కావచ్చు, ఇంకా ఆత్మ ప్రభావం, దయ్యం ప్రభావం కావచ్చు, లేదా మనందరికీ ఒక మొబైల్ నంబర్ ఎనర్జీ కావచ్చు, లేదా మ్యారేజ్ డేట్ ఎనర్జీస్ కూడా కావచ్చు. అలాగే మనం ఒక కంపెనీ ఇండస్ట్రీ పెట్టాం, అలాంటి ఎనర్జీస్ కావచ్చు. ఏ ఎనర్జీస్ అయినా సరే మనకు ఇబ్బందుల నుంచి బయటపడాలంటే మనము ఇవన్నీ సక్సెస్ చేసుకుంటే తప్ప మనకు ఎటువంటి ఎనర్జీస్ అనేటివి మన పైన లేకుండా చేసుకొని డబ్బు పరంగా సక్సెస్ వేలో ముందుకు వెళ్తూ ఉంచుతుంది. అదే మన న్యూమరాలజీ పవర్, సైంటిఫిక్ పవర్, ఇవన్నీ కూడా చేస్తాయి. ఇది మీకు ఎంతవరకు అర్థమవుతుందని నేను క్లియర్గా చెప్తున్నాను. ఇక్కడ మనందరి లైఫ్లో ఒక మొబైల్ నంబరు సూపర్ కమ్యూనికేషన్ కోసం చేస్తుంది. మన యొక్క పెరుగుదల మన మ్యారేజ్ డేట్ చేస్తుంది. మనకు కుబేర ఎనర్జీస్ ఇవ్వడానికి కుబేర రాడ్స్ అని ఉంటాయి. అది మీరు తెలుసుకోవచ్చు కింద స్క్రోల్ అయిన నంబర్కి కాల్ చేసి. అలాగే మీకు గనక పితృదోషం కానీ ఆత్మ ప్రభావం కానీ ఉంటే ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి అంటే, ఎలాంటి సమస్య అంటే ముందుగా మీకు మీ పైన అసలు ఆత్మ రావడానికి కారణం ముఖ్యంగా వాళ్ళు మీ పైన మొదటిది ప్రేమ. ఒక ఆత్మ మీకు దగ్గరికి రావడానికి అది మీ చుట్టాలు కావచ్చు, బంధువులు కావచ్చు, మీ భర్త కావచ్చు, మీ భార్య కావచ్చు, మీ అబ్బాయి కావచ్చు, మీ అమ్మాయి కావచ్చు, మీ అమ్మ కావచ్చు, నాన్న కావచ్చు, నానమ్మ కావచ్చు, ఎవరైనా సరే అండి, ఎవరైనా సరే ఈ ఆత్మ ప్రభావం ఇలా రావడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రేమ కావచ్చు, రెండోది ద్వేషం, మూడోది మిమ్మల్ని వాళ్ళతో పాటు ఈ లోకంలో లేకుండా తీసుకెళ్ళిపోవడం, మూడోది అన్నిటి దాంట్లలో మిమ్మల్ని డబ్బు నష్టం చేపియడం, డబ్బు నష్టం, వ్యాపార నష్టం, రకరకాల నష్టాలు. ఎవరిని రిలేషన్షిప్ లేకుండా మీరు సింగిల్ మీకు మీరే మాట్లాడుకొని మీకు మీరే సెట్ చేసుకొని మీకు మీరే నష్టపోయేలాగా చేస్తుంది. ఇదంతా కూడా చాలా జాగ్రత్తగా చూసుకోండి. మన అన్ని నష్టాలకు కూడా పితృదోషం ఉండొచ్చు, ఏదైనా చేతబడి ద్వారా మిమ్మల్ని నష్టపరిచే జనాలు కూడా చాలామంది ఉండొచ్చు. వీటన్నిటి గురించి ఏం చేయాలి సార్ మరి అంటే, మనము మన ఇంట్లో కుబేర రాడ్స్ ఒకటి, ఇది లైఫ్ లాంగ్ మిమ్మల్ని ఎవరు ఏమి చేయలేకుండా చేసేది కుబేర రాడ్స్ ఎనర్జీస్ పెడతాం. రెండోది, సార్ నేను కుబేర రాడ్స్ అంత అమౌంట్ పెట్టుకోలేను, తాత్కాలికమైన ఉపశమనం చెప్పండి అంటే, ప్రతి అమావాస్యకి మీరు ముఖ్యంగా ఫస్ట్ మీలో ఆ సోల్ ఎనర్జీ కానీ, మీలో ఆ పితృదోషం కానీ, మీలో అటువంటి నష్టాలు ఉన్నాయేమో, అటువంటి ఆత్మ ప్రభావం ఉందేమో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోవాలి. చూసుకొని ఏం చేయాలి సార్ మరి అంటే, మీరు ప్రజెంట్ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో మీరు కావచ్చు, మీ పిల్లలు కావచ్చు, మీ భార్య కావచ్చు, మీ భర్త కావచ్చు, మీ అమ్మ కావచ్చు, మీ నాన్న కావచ్చు, మీ అత్తయ్య కావచ్చు,
మీ అత్త మామయ్య గారు కావచ్చు, తాతమ్మ కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళందరి ఎవరికైనా ఇలాంటి ప్రభావం ఉంటే ఈజీగా తెలిసిపోతుంది. కొన్ని రోజుల ముందు ఇలా ఉన్నాడు, ఇప్పుడు ఇలా ఉన్నాడు, ఏం జరుగుతుంది తన లైఫ్లో అనేది చెక్ చేసుకోవడానికి ఈ మీరు స్పాట్ ఫోటో అంటే ఒక ఫోటో ఒకవేళ మీకు అందుబాటులో లేడు, కనీసము ఒక 15 నుంచి ఒక నెల రోజులోపు ఫోటో అయినా సరే మనము ఆ ఫోటోను నాకు మీరు పంపిస్తే కింద స్క్రోల్ అయ్యే నంబర్కి నేను క్లియర్గా దాన్ని చూసి ఆ ప్రభావం మీ పైన ఉందా లేదా, ఉంటే దానికి రెమెడీ మార్గము మనం చేయొచ్చు. లేదు సార్ మీరు రెమెడీ మార్గం చెప్తే కొంచెం డబ్బు ఖర్చు అవుతుంది కదా మాకు అంటే, ఒక సింపుల్ టెక్నిక్ మీకోసం ఒక 10 నెలలు అంటే అమావాస్య వచ్చిన ప్రతి రాత్రి మీ ఇంట్లో ఎవరైతే అసలు ఉన్నారా లేదా తెలియాలి కదా ఫస్ట్, అప్పుడు ఫోటో పంపిస్తే నేను చెప్తాను. ఒకవేళ మీకే తెలిసింది నాకు ఫోటో పంపించకున్నా సరే మీకు తెలిసింది అంటే ఏం చేస్తారంటే, ఒక చికెన్ కానీ మటన్ కానీ నాన్ వెజ్ కర్రీ కేవలం 250 గ్రామ్స్ అంటే పావు కిలో అంటాం మన తెలుగు రాష్ట్రాల్లో, 250 గ్రామ్స్ తీసుకోండి, వంట చేయండి, వండండి, సపరేట్గా వండండి. ఇది ఎవరు తినొద్దు. ఇది ఎవరైతే ఆత్మ కోసం చేస్తున్నామో, ఎవరైతే మన పితృదోషాల కోసం చేస్తున్నామో ఇది సపరేట్గా వండి వాళ్ళకు మీ ఇష్టం వైట్ రైస్ వండుతారా, బగారా రైస్ వండుతారా, బిర్యానీ బయట కొనుక్కొస్తారా, లేకపోతే మీరే ఇంట్లో తయారు చేస్తారా, ఇది చేయండి. దాంతోపాటు ఒక పప్పన్నం ఏదైనా జస్ట్ వెజ్ కర్రీ ఒకటి, స్వీట్ ఒకటి ఏదైనా ఒక స్వీటు, ఈ 3-4 ఐటమ్స్ కొన్ని ఒక ప్లేట్ తీసుకోండి. ఒక ప్లేట్ అంటే మనకి డిస్పోజబుల్ అంటే యూజ్ అండ్ త్రో ప్లేట్స్ ఉన్నాయి కదా ఈ మధ్య కాలంలో, వాటిలో ఈ 250 గ్రామ్స్ చికెన్ మటన్ ఏదైనా సరే ఒక ఐటమ్ తీసుకొని, వెజ్ కర్రీస్ కూడా 1-2 ఏదో పెట్టండి, ఒక స్వీట్ పెట్టండి కంపల్సరీ, ఎందుకంటే స్వీటు ఒక ఇది. అట్లాగే చిన్న ఒక డ్రింక్ ఏదైతే ఆల్కహాల్ ఒక చిన్న గ్లాస్లో ఒక జస్ట్ ఒక 90 ml 100 ml మీ ఇష్టం, ఎంతైనా సరే ఒక డిస్పోజబుల్ గ్లాస్లో అది కూడా అందులో వేయండి. నేను చెప్తాను ఎక్కడ వేయాలో అది చేసి ఈ ఐటమ్స్ అన్నీ కూడా అవన్నీ ఒక ప్లేట్లో పెట్టి, ఎవరైతే ఈ పితృదోషాలతో కానీ ఈ ఆత్మ ప్రభావంతో కానీ ఉన్నారో వాళ్ళు ఉపశమనం పొందడానికి చిన్న రెమెడీ ఇది. జస్ట్ కేవలం ఒక 5% రిలీజ్ అవుతారు వీళ్ళు. ఒక 10 నెలలు చేయాల్సి వస్తుంది. అంటే ప్రతి అమావాస్యకి ఇది చేయాలి. నిన్ననే రీసెంట్గా అమావాస్య వెళ్ళిపోయింది. ఈ 10 అమావాస్యలకి మీరు చేస్తే చాలా మంచిది. లేదా ప్రతి పౌర్ణమికి ప్రతి అమావాస్యకి మాకు తొందరగా ప్రాబ్లం సొల్యూషన్ రావాలి సార్ అంటే ఒక 5 అమావాస్యలు 5 పౌర్ణమిలు కూడా మనము చేయొచ్చు. అమావాస్య రోజున వాళ్ళకు చాలా డేంజరస్ సిచ్యువేషన్లో ఉంటారు, చాలా ప్రాబ్లమాటిక్ ఎదుర్కొంటుంటారు. చిన్న గుడి కొడుతుంది, వాళ్ళకు నిద్ర పట్టదు సరిగా. ఎప్పుడు అంటే నైట్ 9 తర్వాత నుంచి ఈ పిశాచాల పితృ యొక్క ఎనర్జీ స్టార్ట్ అవుతుంది. నైట్ 3 గంటల వరకు, అది అర్ధరాత్రి తర్వాత కూడా 3 గంటల వరకు ఈ యొక్క ప్రభావం ఉంటుంది. కాబట్టి దీన్ని మీరు చేసుకొని ఇవన్నీ పెట్టి ఆ వ్యక్తిని నిలబెట్టి ఎవరైతే ఉన్నారో వాళ్ళ పైనుంచి ఇలా తీయండి కింది వరకు. ఇలా 3 సార్లు ముందు సైడు, 3 సార్లు వెనక సైడు, 3 సార్లు సైడ్కు లెఫ్ట్ సైడ్కు ఒకసారి, రైట్ సైడ్కు ఒకసారి ఇలా తిప్పి ఇట్లా 4 సార్లు అయిన తర్వాత పైన కూడా ఇలా 3 సార్లు తిప్పండి తలపై నుంచి. మీకు ఏదైనా డౌట్ ఉంటే మళ్ళీ అడగండి, నేను చెప్తాను. ఇలాగా తీసివేసి ఒక ప్లేస్ ఎక్కడైనా ఓపెన్ ప్లేస్, నైటే చేయాలి ఇది. ఎప్పుడైనా సరే 6కో 7కో ఎప్పుడైతే చీకటి పడుతుందో అప్పుడు ఎవరు మనుషులు తిరగని దగ్గర,
మనుషులు మూడు దారులలో పెట్టండి అది ఇదని మా వాళ్ళు చెప్తా ఉంటారు, పంతులు గారు వాళ్ళు వీళ్ళు. 3 దారులలో పెట్టకండి. ఎవరు తిరగని చోట, ఎవరు లేని చోట, ఎవరు చూడని చోట, ఆ ప్లేస్లో ఒక చెట్టు కింద కావచ్చు, ఎక్కడికైనా సరే అది పెట్టేసి, నేను ఏదైతే ఆల్కహాల్ డ్రింక్ చెప్పానో అది కూడా ప్లాస్టిక్ గ్లాస్లో పోసి ఆ ప్లేట్ పక్కనే పెట్టేసి తిరిగి చూడకుండా వచ్చేసేయండి. ఎవరికైతే తీసినామో ఆ వ్యక్తే పెట్టాలి మళ్ళీ. ఎందుకంటే ఒకవేళ ఏజ్డ్ కానీ నడసలేని వాళ్ళు కానీ అట్లుంటే కనుక ఎవరైతే తీస్తారో వాళ్ళు పెట్టొచ్చు. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. ఇది చాలా డేంజరస్. ఇది మళ్ళీ మీరు వీడియోలోనే చూశారు కాబట్టి క్లియర్గా ఈ రెమెడీ చేసుకోండి. 100% మంచి ఫలితం ఉంటుంది. ఒక 10 సార్లు అయితే ఖచ్చితంగా దీన్ని పాటించండి. ఈ దోషం పోయి మనకు ఇవన్నీ పోయి డబ్బు లాభాలు లెక్క వస్తుంది. వ్యక్తి ఒక న్యూట్రల్ లెక్క వచ్చేస్తాడు. అతను చేసుకోవాల్సిన పని అతను చేసుకుంటూ ముందుకెళ్తాడు. 100% సూపర్ శక్తితో ఆ వ్యక్తి వెళ్తుంటాడు. చాలా జాగ్రత్తగా చేయండి. మీకు ఏమైనా డౌట్స్ వస్తే కింద నంబర్ స్కోల్ అయ్యే నంబర్ కాల్ చేయండి. క్లియర్గా నేను చెప్తాను. అన్ని విధాలుగా చూసి చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన ఫీజులు కూడా ఉంటాయి. అది చూసుకొని చేసుకుంటే 100% సూపర్గా వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ.